హాయ్ గైస్, వెల్కమ్ టు లోక్నాథ్ లెక్చర్స్. సో మనమైతే ప్రీవియస్ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్ షార్ట్ కట్ కీస్ గురించి అండ్ ఎంఎస్ ఎక్సెల్ ఇన్ ఫంక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. లైక్ ఫంక్షన్స్లో మ్యాథమెటికల్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్, టెక్స్ట్ ఫంక్షన్స్, సో సమ్మరీ ఫంక్షన్స్. సో ఈ ఓవరాల్ ఫంక్షన్స్ గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది గైస్. సో ఇంకా ఓవరాల్గా షార్ట్ కట్ కీస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. లైక్ ఏ నుంచి జెడ్ వరకు ఓవరాల్ షార్ట్ కట్ కీస్, లైక్ ఏ షార్ట్ కట్ కీ ఎందుకు యూజ్ అవుతుంది, సో ఏ టైంలో ఏ షార్ట్ కట్ కీని యూజ్ చేయాలి. సో వీటన్నిటి గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. సో మనం ఈ వీడియోలో సో ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే కంపేర్ టూ షీట్స్ సైడ్ బై సైడ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో ఎలా అంటే టూ ఎక్సెల్ షీట్స్ అంటే ఎక్సెల్లో టూ ఎక్సెల్ షీట్స్ ఇక్కడ మిడ్ 1 అండ్ మిడ్ 2 అని టూ ఎక్సెల్ షీట్స్ ని నేను తీసుకున్నాను. ఇలాగా టూ ఎక్సెల్ షీట్స్ ని కంపేర్ చేయాలి అంటే సైడ్ బై సైడ్ గా మనం రిప్రజెంట్ చేసి కంపేర్ చేసుకోవాలి డేటాను. సో అది ఎలా ప్రిపేర్ చేయాలి, అది ఎలా రిప్రజెంట్ చేయాలి, సో దాని గురించి అయితే మనం ఇప్పుడైతే డిస్కస్ చేస్తున్నాం. సో కంపేర్ టూ షీట్స్ సైడ్ బై సైడ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో ఇది మనం ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తాను. లైక్ ఇక్కడ మనం మిడ్ 1 అని డేటా తీసుకున్నాం అంటే ఇది నేను ఓవరాల్ గా డేటా అనేది డూప్లికేట్ డేటా తీసుకున్నాను గైస్. సో మీరు ప్రాక్టికల్ గా లేకపోతే మీరు రియల్ టైంలో చేయాలనుకున్నప్పుడు సో రియల్ టైం డేటా అంటే టూ ఎక్సెల్ షీట్స్ ని కంపేర్ చేయాలనుకున్నప్పుడు టూ రియల్ టైం డేటా మీరు ఉంటుంది కదా. సో ఆ టూ ఎక్సెల్ షీట్స్ ని మీరు కంపేర్ చేసుకోవచ్చు ఈ వేలోనే. బట్ కానీ నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కి జస్ట్ అటు విజువలైజేషన్ ఫార్మాట్ లైక్ ఈ డూప్లికేట్ డేటాని తీసుకున్నాను. లైక్ సీరియల్ నెంబర్స్ ఒక 15 మెంబర్స్, నేమ్స్ అండ్ మార్క్స్. సో మార్క్స్ కూడా తీసుకున్నాం లైక్ 25 అండ్ 35 ఇలాగా. సో ఇక్కడ మిడ్ 2లో కూడా మార్క్స్ తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక డూప్లికేట్ డేటాను తీసుకున్నాను లైక్ సీరియల్ నెంబర్స్, నేమ్స్ అండ్ మార్క్స్. సో ఇక్కడ మిడ్ 1 మార్క్స్ అని అజంప్షన్ లైక్ ఎలా జస్ట్ థింక్ చేసుకుందాం. సో ఇక్కడ మిడ్ 2 మార్క్స్. సో నేను ఈ మిడ్ 1 మార్క్స్ ని ఈ మిడ్ 2 మార్క్స్ ని కంపేర్ చేయాలి. సో ఎలా కంపేర్ చేయాలి ఈ మిడ్ 1 అండ్ మిడ్ 2 మార్క్స్ అనేది అయితే మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే సో టూ డిఫరెంట్ ఎక్సెల్ షీట్స్ ని మనం ఎలా కంపేర్ చేయాలి, మన వర్క్ ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మిడ్ 1 మార్క్స్ ని మిడ్ 2 మార్క్స్ ని అంటే సేమ్ పీపులే, ఇక్కడ సేమ్ పీపులే. సో వీళ్ళకు మిడ్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మిడ్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయని నేను కంపేర్ చేయాలి. అది ఎలాగా చేయాలి అనేది అయితే సో మనం ఇప్పుడు ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, ఒక డూప్లికేట్ డేటా మిడ్ 1 మార్క్స్ తీసుకున్నాం. సో ఈ టూ ఎక్సెల్ షీట్స్ ని సైడ్ బై సైడ్ మనం రిప్రజెంట్ చేయాలి. సో కంపేర్ చేయాలి ఎలాగా. సో ఫస్ట్ మిడ్ 1 షీట్ ని సెలెక్ట్ చేయండి. సో క్లిక్ ఆన్ వ్యూ ట్యాబ్. సో వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళండి. సో నెక్స్ట్ ఏంటి, న్యూ విండో సెలెక్ట్ చేయండి. సో న్యూ విండో సెలెక్ట్ చేసినాక దెన్ యూ గైస్ గో అండ్ క్లిక్ ఆన్ వ్యూ ట్యాబ్ ఓన్లీ. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, సెలెక్ట్ వ్యూ సైడ్ బై సైడ్ ఆప్షన్. సో మనం ఇలాగ వ్యూ సైడ్ బై సైడ్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే సో ఎక్సెల్ షీట్స్ అనేవి అంటే టూ డిఫరెంట్ ఎక్సెల్ షీట్స్ అనేవి లైక్ షీట్ 1 అండ్ షీట్ 2 అనేవి ఇలాగా మనకి వర్టికల్ ఫార్మాట్ లో. సో లెఫ్ట్ సైడ్ ఒక ఎక్సెల్ షీట్ అండ్ రైట్ సైడ్ ఒక ఎక్సెల్ షీట్. సో ఇలాగా మనకైతే చేంజ్ అయిపోతాయి గైస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంకో ఫార్మాట్ లో కావాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే సో ఇక్కడ వ్యూ ట్యాబ్ లో ఇక్కడ అరేంజ్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ అరేంజ్ ఆల్ ఆప్షన్ లో టైల్డ్, హారిజంటల్, వర్టికల్, క్యాస్కేడ్, సో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ నెంబర్ ఆఫ్ ఆప్షన్ లో యూజర్ రిక్వైర్మెంట్ అంటే యూజర్ కి ఏ రిక్వైర్మెంట్స్ లో కావాలో ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ వర్టికల్ ఫార్మాట్ కావాలి. సో వర్టికల్ ఫార్మాట్, ఇది వర్టికల్ ఫార్మాట్. సో మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసినది వర్టికల్ ఫార్మాట్ లైక్ ఎలా. సో మిడ్ 1 షీట్ ఒక సైడ్ లెఫ్ట్ సైడ్,
అండ్ మిడ్ టు షీట్ రైట్ సైడ్. ఇలాగ 2 డిఫరెంట్ షీట్స్ ని మనం ఇక్కడే వర్టికల్ ఫార్మాట్ లో ఇలాగైతే రిప్రజెంట్ చేయడం జరిగింది. సో దీన్ని హారిజాంటల్ ఫార్మాట్ లో ఎలాగా చేయాలి అంటే click on the arrange all option. So select horizontal format, click on OK. So now this is changed to horizontal format. So దీన్ని మళ్ళీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్టికల్ ఫార్మాట్ లోకి చేంజ్ చేయాలి అంటే అరేంజ్ ఆల్, సెలెక్ట్ వర్టికల్, ఓకే ఆప్షన్. సో మనం వ్యూ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాను ఎలా కంపేర్ చేయాలి అనేది. సో ఇక్కడ ఏంటి మిడ్ వన్ ఉందిగా, సో సెలెక్ట్ చేసి వ్యూ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత సెలెక్ట్ న్యూ విండో ఆప్షన్. సో ఆ నెక్స్ట్ ఏంటి మళ్ళీ వ్యూ ట్యాబ్ క్లిక్ చేయండి. సో సెలెక్ట్ వ్యూ సైడ్ బై సైడ్ ఆప్షన్. సో ఇది ఆల్రెడీ మనం వర్టికల్ ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మనకు వర్టికల్ ఫార్మాట్ లో సైడ్ బై సైడ్ అనేది రిప్రజెంట్ అవుతాయి 2 డిఫరెంట్ ఎక్సెల్ షీట్స్ అనేవి. సో మనం ఇప్పుడు ఏంటి ఈ 2 డిఫరెంట్ ఎక్సెల్ షీట్స్ ని ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. లైక్ ఎలాగా, ఓకే సో ఈ పర్సన్ కి మిడ్ వన్ లో 25 వచ్చాయి, మిడ్ టూ లో 45, 35, 48, 45, 51, 50 ఇలాగా సింపుల్ గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా సైడ్ బై సైడ్ కాకుండా ఇలాగా సో ఇక్కడ మిడ్ వన్ సెలెక్ట్ చేసి సో ఓకే ఈ లోకేష్ అనే పర్సన్ కి 25 వచ్చాయి, ఇంకా బేబీ అనే అమ్మాయికి 165 వచ్చాయి, మిడ్ టూ లో సో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో ఈ అమ్మాయికి బేబీ అనే అమ్మాయికి 87, సో ఇంకా రాజేష్ కి 51. ఇలాగా మనం ఇక్కడ మిడ్ వన్ లో ఎన్ని వచ్చాయి అని ఇనిషియల్ గా ఇక్కడ క్లిక్ చేసి ఆ నెక్స్ట్ మళ్ళీ ఇంకో షీట్ ఓపెన్ చేసి అక్కడ క్లిక్ చేసి సో ఇలాగ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయడం అనేది ఇట్స్ ఏ నాట్ ఏ పాసిబుల్ థింగ్ కదా, సో ఇట్స్ ఏ డిఫికల్ట్ థింగ్ ఆల్సో. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఇలా సైడ్ బై సైడ్ ఆప్షన్ యూజ్ చేసి సో మనమైతే సింపుల్ గా కంపేర్ చేసుకోవచ్చు ఇలాగా. సో దిస్ ఇస్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద హౌ టు కంపేర్ 2 ఎక్సెల్ షీట్స్ ఇన్ సైడ్ బై సైడ్. సో ఇలాగా మనం 2 ఎక్సెల్ షీట్స్ ని సైడ్ బై సైడ్ అరేంజ్ చేసుకోవచ్చు ఈ మెథడ్ ని యూజ్ చేసి. సో ప్లీజ్ do subscribe our videos guys, and please do subscribe our channel. Please do subscribe our channel also. So thank you for watching my videos. సో నేను ఫస్ట్ వీడియో నుంచి కూడా చెప్తున్నాను, ఎవరైతే మన వీడియోస్ ఫాలో అవుతున్నారో వాళ్ళు జస్ట్ చూడడం వల్ల అయితే ఒక 50% నాలెడ్జ్ మాత్రమే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోస్ చూడడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ అజెంప్ చేసుకుంటారు, అంటే ఇలాగా ఓకే ఇలాగా 2 ఎక్సెల్ షీట్స్ ని సైడ్ బై సైడ్ కంపేర్ చేయొచ్చు, ఓకే సో ఈ బ్రో ఇలా చెప్పారు ఇలాగా కంపేర్ చేయొచ్చు ఎనఫ్ అలా అయిపోతుంది. బట్ బై ప్రాక్టికల్ గా మీరు ఒక ఎక్సెల్ షీట్ ని ఓపెన్ చేసి ఆ ఎక్సెల్ షీట్ లో డూప్లికేట్ డేటా ఎంటర్ చేసి సో 2 డిఫరెంట్ ఎక్సెల్ షీట్స్ ని తీసుకుని ఆ 2 ఎక్సెల్ షీట్స్ ని ఇలా కంపేర్ చేసి మీరు బై ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే సో అవి మనకు లైఫ్ లాంగ్ అనేవి గుర్తుండిపోతాయి అండ్ ఈజీగా వర్క్ అవుతాయి, అంటే ఐ మీన్ యూజ్ అవుతాయి లైఫ్ లో కూడా ఏదైనా వర్క్ చేసినప్పుడు. సో యాక్చువల్ గా మనం ఈ ఎక్సెల్ షీట్ గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. సో ఇంకా మరిన్ని వీడియోస్ కూడా అంటే యూస్ఫుల్ వీడియోస్ కూడా చేస్తాను. సో ప్లీజ్ డూ subscribe our channel guys. So thank you for watching my videos.